నిజంగా ఈ విక్టరీ చూస్తుంటే స్వయంకృతాపరాధమే జగన్మోహన్ రెడ్డి గారిది అనుకోవచ్చు. ఎందుకంటే చూడండి అటు ఫ్యామిలీ దూరం అయిపోయారు. ముఖ్య నాయకులు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు దూరం అయిపోయారు. పార్టీకి దూరం అయ్యారు. ముఖ్య నాయకులు ఎవరు కూడా లేరు. అయినా గానీ ఇప్పుడు ఒంటరి పోరాటమే. మళ్ళీ గెలుస్తా అన్న ధీమా ఉంటుంది. 39% ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు మాది విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ అని చెప్పేసి వాళ్ళు అదే భావనలో ఉన్నారు ఇప్పటికి. అంటే చాలామంది అలా అనుకుంటారండి. హ్మ్. చాలా తేడాలుంటాయి అక్కడ. 40% ఉండొచ్చు. సీట్ల తేడా ఉంటది చాలా. సీట్ల తేడా చాలా ఉంటది. ఇంకోటి శకుని స్ట్రాటజీ అండి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా! ఆపై పొంచెన వంచపు పనులు చేయటానికి అయిన వాడిని, అమ్మ తమ్ముడిని నేనున్నాను గదా! అని మొత్తం ఇక్కడ గోకేశారు ఇక్కడ గుండు. గుండు గోకేశారు. మన జయరాం గారు అంటారు ఏదేదో మాట్లాడుతుంటాడు విలను. ఈయన 'ఎస్. జే. సూర్య.' హ్మ్. గుండు కొట్టేశారు అంటాడు పక్కన మధ్యలో వచ్చి. అలాగా సైలెంట్‌గా గుండు గోకేశారు ఈళ్ళు పక్కనుండి. ఈరోజు మన వైజాగ్‌లో ఒక ఆయన అంటున్నాడు, వేలాది కోట్లు ల్యాండ్ స్కామ్‌లు ఇవన్నీ ఇంకా వాటి జోలికి పోవట్లేదంటండి. అవి కూడా బయటికి తీస్తే చాలా బాగుంటది ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ఓకే. ఓకే. ఆ! అదే అలాగ శకుని పాత్ర ఏసి మొత్తం కొట్టేశారు అంతే గుండు. హ్మ్. హ్మ్. వీళ్ళే అది. ఈ ఆ! చుట్టుపక్కల మొత్తం. చుట్టుపక్కల బ్యాచ్. హ్మ్. హ్మ్. అగ్రెసివ్‌నెస్సు, అహంకారం ఎప్పుడు పనికిరాదు సార్. హ్మ్. పేద ప్రజల మన్నన పొంది ఒకసారి ఫెయిల్ అయ్యొచ్చు, 2 సార్లు ఫెయిల్ అవ్వచ్చు, మూడోసారి వాళ్ళు గౌరవిస్తారు. అరేయ్! వీడు మన కోసం ఉన్నాడురా, మన కోసం బతుకుతున్నాడు. వీడికి మనం ఏదో ఒకటి చేయాలి అని ఉంటారు. కానీ గుండు కొట్టేయటం అటువంటివి ఉండవండి. స్వచ్ఛతని చూస్తారు. స్వచ్ఛమైన పరిపాలన చూస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ టైంలో ఒక్క ఛాన్స్ అడిగారు ఇచ్చారు. ఆ! ఇంకో రెండోసారి ఇచ్చే అవకాశం ఉంటుందా అండి? ఇంక ఛాన్స్ లేదండి ఇంక అయిపోయింది. లేదా? ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఆ! పెద్ద పార్టీలు పేద ప్రజలకి బ్రహ్మాండంగా చేసి, బ్రహ్మాండమైన పథకాలు, నిరుద్యోగ నిర్మూలన, రైతుల యొక్క అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్రం రాజధాని లేకుండా పోయింది కదండీ ఇప్పటిదాకా. అవును. రాజధాని అనేది అద్భుతంగా డెవలప్‌మెంటు, ఈ పోలవరం ఇవన్నీ వస్తే ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటదండి కూటమికి. ఇంకెవరు ఏలు కూడా పెట్టరు. బొత్స సత్యనారాయణ గారు నిన్న అసెంబ్లీలో హ్మ్. ఈ అమరావతిని నేను అంతకుముందు అన్నాను శ్మశానంగా అన్నప్పుడు అనిత గారు కౌంటర్ ఏశారు. ఎలా అంటాడండి అతను? ఆ! ఇప్పుడు ఎ ఎక్కడ అమరావతి శ్మశానం అంటే అక్కడ ఉన్నోళ్ళందరూ శవాలా? శ్మశానం మధ్యలో ఉంటున్నారా? ఇంతమంది మహిళలున్నారు, మా చెల్లెమ్మలున్నారు, అక్క చెల్లెలున్నారు, అన్నదమ్ములున్నారు, అవ్వాతాతలున్నారు. వీళ్ళందరూ రైతులున్నారు. రైతు ఉద్యమాలని అణగదొక్కారు. మహిళల మీద దౌర్జన్యాలు చేశారు. ఎన్ని జరిగినియి. అది శ్మశానం ఎట్టవుద్దండి? అక్కడ ఉన్నోళ్ళందరూ శ్మశానంలో కాటి కాపరులు. ఈయన ఒక కాటి కాపరే. అక్కడ ఉన్నోళ్ళందరూ శవాలా అక్కడ ఉండేది అమరావతిలో? లేదు అందరూ చక్కగా ఉన్నారు. మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడారు. సో, ఆ ఉసురు కొట్టేస్తదండి ఎప్పుడు. మహిళని గౌరవించనప్పుడు, మహిళా ఉద్యమాన్ని అణగదొక్కాలని ప్రయత్నించినప్పుడు, అది రావణాసురుడు అంతటి వాడే పక్కకెళ్ళిపోయాడు. ఓకే. మా మహిళామణుల శాపం ఒక ఇది భావితరాలకి ఒక స్ఫూర్తండి. వాళ్ళు ఉద్యమం చేశారు. అద్భుతంగా తిరుమల వరకెళ్లారు. బ్రహ్మాండంగా చేసొచ్చారు. అద్భుతమైన విజయం సాధించారు. రైతు ఉద్యమం ముందుకొచ్చింది. ఆయన మొన్న కూడా ప్రెస్ మీట్‌లో చెప్తున్నారండి. ఆ! అంతకుముందు మీరు 3 రాజధానులు అన్నారు గదా! ఇప్పుడు మరి దానికే కట్టుబడి ఉంటారంటే అప్పుడన్నాను ఆ మాట. ఇప్పుడు మళ్ళీ మేము ఇప్పుడు కాదన్నట్టుగా చెప్తున్నారాయన. ఇప్పుడు మేము యూ టర్న్ తీసుకుంటున్నాం. ఏముందండి ఎళ్ళడం అలా తిప్పడమే కదా రైట్‌కి అంతే. ఆ! మేము అనలేదు. మేము ఇది తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను అంటామండి. హ్మ్. వీడేమిట్రా ఇలా మాట్లాడుతున్నాడంటే అంతవరకే చెప్పారండి. అంతకు మించి ఏం చెప్పలేదంటారు సినిమాలో అలాగే. ఇప్పుడు ఆళ్ళ ఇష్టం మళ్ళీ ఏమన్నా 3 రాజధానులు కాదంటే మళ్ళీ మనకేమన్నా పడిపోతాయేమోని. ఇంక పడిపోవటం అంటూ ఏమి లేవండి. ఓకే. ఎక్కడికక్కడ అద్భుతమైన నియోజకవర్గాలు ఎవరికాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా సూచనలు ఇచ్చారు ఎమ్మెల్యేలకి. విర్రవీగొద్దు. మనం అభివృద్ధి చూపిద్దాం. మన నియోజకవర్గాన్ని మనం కాపాడుకుందాం. మళ్ళా మనం గెలవటానికి ప్రయత్నిద్దాం. ఆ నియోజకవర్గంలోని ప్రతి ఎమ్మెల్యే దృక్పథంతోటి కార్యకర్తలు పనిచేయాలని వాళ్ళు ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా అలాగే ఉన్నారు.